నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. లయన్స్ క్లబ్ అధ్యక్షులు బోండా ఈశ్వరరావు అధ్యక్షతన దువ్వాడ ట్రాఫిక్ పోలీసుల భాగస్వామ్యంతో ఆగనంపూడి జాతీయ రహదారి సిగ్నల్ వద్ద గురువారం ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో దువ్వాడ ట్రాఫిక్ ఎస్ఐ ఎస్ఎల్ఎన్ ద్వారా మాట్లాడుతూ ప్రతి వాహనదారుడు హెల్మెట్ ధరించాలని, ట్రిపుల్ రైడింగ్, అతివేగం మరియు మద్యం సేవించి వాహనాలు నడపడం మానుకోవాలని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని, లైసెన్స్, వాహన పత్రాలు తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని స్పష్టం చేశారు. లయన్స్ క్లబ్ సభ్యులు ప్లక్కర్లతో వాహనదారులకు నిబంధనలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏడీసీ చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ, లయన్స్ క్లబ్ సభ్యులు, ట్రాఫిక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అవేర్నెస్ ప్రోగ్రామ్ వల్ల చాలా ఫ్యామిలీలకి ఇది పాటిస్తే ఎంతో ప్రతిగా ఉంటుందని, భార్యాభర్తలు హెల్మెట్ ఉపయోగించాలి. ఒక భర్తకి హెల్మెట్ ఉంటే బండిలో వెళ్తుండగా ఏదో యాక్సిడెంట్ అయితే వెనకాల భార్యకి హెల్మెట్ లేకపోవడం వల్ల వెనకాల మనిషి ఎక్స్పైర్ అయిపోతున్నారు. అందువల్ల బోత్ ఆఫ్ ఇద్దరు భార్యాభర్తలనే కాదు ఎవరైనా సరే ఇద్దరు బోత్ ఆఫ్ హెల్మెట్స్ ఉపయోగించాలని మరీ కోరుతూ మా లయన్స్ క్లబ్ తరఫున బోండేశ్వరరావు నేను మాట్లాడుతున్నాను కాబట్టి దీన్ని అందరూ ఆచరించాలని కోరుతూ సెలవుకుంటున్నాను. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగినందుకు ధన్యవాదాలు. ప్రెసిడెంట్ గారు కూడా ఒక ట్రాఫిక్ బీట్ ఏమని చెప్తాను అంటున్నారు. ఇది మా సిఏ గారికి, మా పై ఆఫీసర్కి చెప్పి కంపల్సరీగానే ఒక బీట్ అంటూ ఏర్పాటు చేస్తాము. అలాగే మాకు ఆర్ఎస్ మొబైల్ కూడా ఉంది. ప్రతిరోజు ప్రతి బుధవారం సంత రోజు ఉదయం సాయంత్రం కంపల్సరీగానే ఆర్ఎస్ మొబైల్ ఎటువంటి ట్రాఫిక్ జామ్ లేకుండా, అంతరాయం లేకుండా వీళ్ళు కూడా చూస్తున్నాము. ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టినందుకు లయన్స్ క్లబ్ వారికి ధన్యవాదాలు. ట్రాఫిక్ అవేర్నెస్ అంటే చిన్నపిల్లలు 18 సంవత్సరాల లోపున్న పిల్లలకి మన పేరెంట్స్ ఎవరైనా సరే పిల్లలకి బళ్ళు మనం ఇప్పుడు ప్రోత్సహించకూడదు. అలాగనే ప్రతి కారుకైనా, 2 వీలర్ అయినా, 4 వీలర్ అయినా ఏదైనా ఇన్సూరెన్స్, పొల్యూషన్, డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీగా ఉండాలి. అలాగనే ఇప్పుడు ప్రెసెంట్ హెల్మెట్ వాహనదారుడికి ఒక వాహనానికి 2 హెల్మెట్స్ ఉండాలి. పిల్లల రైడర్ కూడా హెల్మెట్ ఉండాలి. హెల్మెట్ లేకపోతే ప్రతి ఫ్రంట్ రైడర్ కి హెల్మెట్ ఉంది, పిల్లల రైడర్ కి హెల్మెట్ లేకపోతే 1035 రూపాయలు ఫైన్ పడుతుంది. అలాగనే 4-5 ఫైన్లు కనుక బండి మీద ఉంటే అది లైసెన్స్ సస్పెండ్ చేయడానికి కూడా రూల్స్ ఉన్నాయి. కంపల్సరీగానే ప్రతి వ్యక్తి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. అలాగనే ఇక్కడ ఆగనంపూడి సెంటర్ లో హాస్పిటల్ ఉంది. హాస్పిటల్ ఆపోజిట్ ఇక్కడ సంత ఉంది. ప్రతి బుధవారం మన లయన్స్ క్లబ్ అధికారి గారికి, అలాగే మన శంకర ఎస్సీ గారికి, గణేష్ గారికి, ఎస్సీ గారు చేస్తున్నారండి. అలాగే ఇది జంక్షన్ ఏఎస్ టెంపుల్ అండి. ఈ జంక్షన్ ఇది పళ్ళ ఉన్న వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతుంటాయి. ఏదో చిన్న ప్రమాదం జరుగుతాయి. ఆ జంక్షన్ పళ్ళ ఉండడం వల్ల ఈ ప్రతిరోజు నేను బృహస్పతి రోజు బీట్ వస్తానండి. ఇది కొద్దిగా సిగ్నల్ పాటించట్లేదండి. కొద్దిగా అది ఒకటి చాలా గ్రామాల నుంచి, పల్లెటూరు నుంచి వస్తారు సార్. వాళ్ళకి తెలియదు సిగ్నల్ అనమాట. ఇంకా 30-40 గ్రామాల నుంచి వస్తారండి. అది సిగ్నల్ తెలియదు పాపం. సిగ్నల్ గంట పైన వచ్చేస్తుంటారు వాళ్ళకి. ఇది అవగాహన కల్పిస్తున్నారు సార్ రోజు కూడా మా ఎస్సీ గారు, అలాగే మా ఆధ్వర్యంలో అందరికి కూడా. అలాగే ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించారండి. అలాగే ట్రిపుల్స్ రాకూడదు సార్. డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉంటాయి సార్.